హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బనానాతో బ్రెడ్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 3 బనానాలు తీసుకున్నాను, మీడియం సైజు. స్పూన్ తోటి బనానాని మెత్తగా చేసేసుకోవాలి. పాలు 1/3 కప్పు, నూనె 1/2 కప్పు, ఓట్స్ 3/4 కప్పు, గ్రాముల్లో అయితే 65 గ్రాములు, పంచదార 140 గ్రాములు, మైదా కప్పున్నర. బనానాల్ని ఇలా మెత్తగా చేసేసుకోవాలి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూను, బేకింగ్ పౌడరు 2 టీ స్పూన్లు. ఈ పేస్ట్ చేసుకున్న బనానా దాంట్లో పాలు, నూనె, మనకి నూనె కావలిస్తే ఆ నూనె వేసుకోవచ్చు, 2 కోడిగుడ్లు, చితకొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసిన దాకా కలుపుకోవాలి. అందులో వెనీలా ఎసెన్స్ స్పూన్నర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లోని మైదా, పంచదార, ఓట్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ బనానా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత అందులో చాక్లెట్ చిప్స్ మనకు నచ్చినవి వేసుకోవాలి. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొందరు తక్కువ వేసుకుంటారు, మనం చూసుకొని వేసుకోండి. ఈ లోపల ఓవెన్ని ప్రీ హీట్ చేసుకుందాం 160 డిగ్రీల దాకానే. ప్రీ హీట్ అయ్యాక కేక్ బౌల్ తీసుకొని బటర్ పేపర్ వేసి అందులో ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోవాలి. అవన్నీ ప్రీ హీట్ అయ్యాక అందులో 50 మినిట్స్ దాకా ఉంచుకొని బేక్ అయ్యిందో లేదో చూసుకోండి. ఈ లోపల చెక్ చేసుకుంటూ ఉండండి. బనానా బ్రెడ్ రెడీ. టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఎక్కువ రోజులు బయట ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాక్లెట్ చిప్స్ మా పిల్లలకి ఇష్టం, అందుకే ఎక్కువ వేసాను. మీకు నచ్చకపోతే తగ్గించేయండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.